గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. నేను మీ జయలక్ష్మి. నమస్తే. అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇదిగోండి సాయంత్రం ఇప్పుడు 4:30 అయింది కరెక్ట్గా. మన చిన్న తోటల్లోకి అయితే వచ్చేసాము. ఇగో చిన్న చిన్న పనులన్నీ చేసుకుంటున్నాము. ఇది దవనం నాటేసాను వేరే వాళ్ళకి పంపించడానికి. అలాగే మన తోటలో వచ్చిన దానిమ్మ కూడా నాటేసాను వేరే వాళ్ళకి పంపించడానికి. ఇది తోటకి ఇంకా కూడా ఉన్నాయి. ఇదిగోండి జామ చెట్టు కూడా మన తోటలో అనుకోకుండా పడొచ్చింది. ఇది కూడా పెద్ద తోటలాగే పంపించేస్తున్నాను. ఇక్కడ చూస్తే ఇంకొక జామ చెట్టు, ఇంకొక దానిమ్మ, ఈ రెండు కూడా తోటలోకి. ఇవి అవి 4, 2 దానిమ్మలు 2 జామ చెట్లు అయితే తోటకి పంపించేస్తున్నాము. అన్ని రెడీ చేస్తూ ఉన్నాను అనమాట. ఇదిగో ఇప్పుడు దాకా వచ్చి ఇవి 2 కూడా నాటేస్తాను. ఇవి కూడా పంపిస్తా. ఇంకా కూడా ఉన్నాయి, చూపిస్తాను మీకు. ఉండండి ఒక్క నిమిషం. ఇగో వాటర్ అయితే పోస్తున్నాము మొత్తం చెట్లకి. నిన్న మొన్న వర్షం కురిసింది, బాగుంది హ్యాపీగా. ఈరోజు అయితే ఇంకా తప్పదు కదా, వాటర్ అయితే పోసేసుకోవాలి కాబట్టి వాటర్ అంతా పట్టించేస్తూ ఉన్నాము. ప్రొద్దుట బాగానే ఉంది, కొంచెం చల్లగానే, వాటర్ అయితే పట్టించలేదు. ఇప్పుడు బాగా ఎండ వస్తుంది భయంకరంగా. ఇంకా వాటర్ పోయిపోతే మాత్రం పాడైపోతాయి చెట్లు. ఇదిగోండి నేనైతే పొనగంటికి వస్తున్నాను. అన్ని పనులు ఒకసారి అందరం కలిసి చేసుకుంటే అయిపోతుంది. మా పాప టీ పెడుతుంది, పైకి తీసుకొస్తానమ్మా మీరు వెళ్ళండి అని చెప్పి. మా వారు నీళ్ళు పోస్తున్నారు, నేనేమో పొనగంటికి కోసేస్తున్నాను అనమాట. కోసిన తర్వాత మళ్ళీ అంతా చూద్దామా. ఇదిగో ఇక్కడ ఒక తొట్టికి ఉంది, ఇంకా అక్కడ ఉంది, అదిగో 2 తొట్లకి ఇక్కడ. ఇదంతా కోసిన తర్వాత మళ్ళీ చూద్దామా. ఇదిగోండి దీని నిండా వచ్చింది, ఇంకా అక్కడ కూడా ఉంది, వెళ్దాము. ఇది 3 టబ్బులకైతే అయిపోయిందనమాట. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది. ఇది బస్తా పడేయలేదు ఇంకా, ఎందుకంటే ఇవి కలర్ పూల చెట్లు ఉన్నాయి కదా, మార్నింగ్ రోజెస్. అవి ఏమన్నా పనికి వస్తాయేమో, అన్ని తీసేసాను కదా, ఏమన్నా కావాలేమో అని ఉంచాను. ఇదిగో ఇవి ఉన్నాయి కదా, వేర్లు అయితే ఉండిపోయినాయి అలా. ఇదిగోండి ఈ తొట్లది కూడా అయిపోయింది చక్కగా. ఇలా మనం కట్ చేసుకుంటే బాగా చిగురు వస్తుంది, వర్షాలు పడ్డప్పుడు మంచిగా వస్తుంది అనమాట. ఇదిగో సూర్య భగవానుడు చూడండి చక్కగా కనిపిస్తున్నాడా, మంచిగా వస్తున్నాడు. పొద్దునైతే లేదు. ఇదిగో పక్షుల డబ్బాలు కడిగేసి చక్కగా నీట్గా మళ్ళీ నీళ్లు పట్టించామన్నమాట. మా బంగారు తల్లి వచ్చింది, బొజ్జని లేచి వచ్చింది మా చిట్టి తల్లి. కవర్ తెచ్చావా నాన్న? ఓహో, ఎండ తగులుతుందా బంగారు తల్లికి? సమయాన సాయంకాలం సంధ్యా సమయం ఇలా ఉందన్నమాట. చక్కగా మన తోటలో చక్కగా హార్వెస్ట్ చేస్తూ భలే ఉందండి ఆనందంగా. మొత్తానికి మన వర్షానికి బాగా మంచిగా వచ్చింది, చూడండి ఎంత బాగుందో. మా మమ్మీ హార్వెస్ట్ చేసేస్తుంది. ఇది అంకుల్ వాళ్ళకి ఇచ్చేస్తున్నాము. అండ్ ఇది ఏంటంటే ఇంకా చిగురు కూడా వస్తుంది అనమాట. ఎప్పటికప్పుడు అట్లా కట్ చేసుకుంటూ ఉంటే. ఆకుకూరలు ఎలాగైనా హెల్త్కి మంచిదే. ఇదైతే మెయిన్లీ కళ్ళకి మంచిది, పొనగంటాకు. డాడీ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. సో అంకుల్ వాళ్ళకి ఇచ్చేస్తున్నాము ఈరోజు. మమ్మీ అయిపోయిందా? ఇంకా కొంచెం ఉంది నాన్న, అయిపోయింది. చూసావా బెస్ట్ నిండా వచ్చింది. 5 టబ్బులది చక్కగా ఒక కుటుంబానికి సరిపోయిద్దండి మంచిగా. కోస్తే ఆకు అంత అయింది, బాగా సరిపోతుంది. ఇంకా ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి మై ఛానల్. నేను మీ జయలక్ష్మి. నమస్తే అందరికి. తప్పకుండా